మార్నింగ్ టికెట్స్ కొనుక్కొని దేవరా మూవీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మూవీ అలా ఉందో చూడండి. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ ఎంట్రీ కానీ లేకపోతే ఆ ఫస్ట్ హాఫ్లో దేవరా అంటే డబల్ రోల్ అని మనకు ఆల్రెడీ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది కదా. సో డబల్ రోల్లో ఫాదర్ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా మీరు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అన్ని కావాల్సిన ఎలివేషన్స్ అన్ని ఫస్ట్ హాఫ్లో ఉంటాయి. అండ్ ఫైట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. అండర్ వాటర్ ఫైట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంచెం అయితే ల్యాగ్ అయితే ఉందన్నమాట. జాహ్నవి కపూర్ 15 to 20 మినిట్స్కి మించి సినిమాలో ఉండదు. ఓన్లీ జస్ట్ పాటలకు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అండ్ మ్యూజిక్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, మరీ అంత ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే లేదు. కాకపోతే ఓకే, మరీ ఘోరంగా లేదు అండ్ సూపర్ అయితే లేదు, యావరేజ్ అని చెప్పాలన్నమాట. అండ్ సెకండ్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అయింది. అండ్ సైఫ్ అలీ ఖాన్ అయితే అంత పెద్ద ప్రామినెంట్ రోల్ ఏం లేదు, ఉన్నాడు కానీ అంత మనకి గుర్తుండిపోయే క్యారెక్టర్లో అయితే లేడు. అండ్ వర క్యారెక్టర్ కూడా బాగుంటుంది. అలాగా చెప్పాలి అంటే దేవరా మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే మాస్ లా అనిపిస్తుంది. సో మీరు హీరోయిన్ రొమాన్స్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసి అయితే సినిమాకి వెళ్ళొద్దు, ఫుల్ మాస్ సినిమా. సో మాస్ ఆడియన్స్కి అయితే బాగా నచ్చింది. వన్ అండ్ ఓన్లీ పర్ఫార్మెన్స్ అనమాట ఎన్టీఆర్ది, మొత్తం 100% ఇచ్చేశాడు. అండ్ సినిమా మొత్తం ఎన్టీఆర్ఏ కనిపిస్తాడు అనమాట. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్.